జాన్ మిల్టన్ ఒక సందర్భాలు అంటాడు, ప్రపంచంలో ఏదైనా విషయంలో బైబిల్ కనుమరుగైపోతే నేను మొత్తం బైబిల్ అంతా రాస్తానన్నాడు ఆయన. ఒకవేళ అదే అవకాశం మనకిస్తే ఎన్ని వచనాలు రాస్తాం మనం చెప్పండి? ఎన్ని అధ్యాయాలు రాస్తాం? అధ్యాయాల వరకు ఎందుకంటే ముందు ఉన్న విషయ సూచిక మనం రాయలేమండి. ఆది కాలం తర్వాత ఏముందామంటే ప్రకటన ఉంది కదండి, అది చివరి ఉంటుంది కదమ్మా. అంతేనండి, మనకి ఎండింగ్ అండ్ బిగినింగ్ వస్తే చాలండి. కనీసం ఆ విషయ సూచికైన బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, వరుసగా అయినా రాయగలవమ్మా నువ్వు? ఆ పట్టుదల ఎప్పుడైనా పట్టుకున్నావా? కొంతమందికి పాపం విషయంలో, పాప సంబంధ విషయాల్లో ఎంత మెమరీ ఉంటుందంటే హిందీ పాట, సినిమా పాట ఒక్కసారి వింటే చాలు చెప్పండి, ఇక ఎంతకాలమైనా అది బ్రెయిన్లో అలాగా ఉండిపోదు. పోయిన ఆదివారం ఏ ప్రసంగం చెప్పారు? దైవ విషయంలో ఆత్మీయ తండ్రి గారు అంటే బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు? చాలా బాగా చెప్పారండి. అదే ఏం చెప్పారు అది మాత్రం అడగండి. వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటున్నావా? అనేక సందర్భాల్లో చెబుతున్నాను, నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వగలిగితే సాతాను చెప్పే అబద్ధాలకు నీ హృదయంలో ఏముండదో చోటు ఉండదు. ఎందుకు అనుమానాలు, సందేహాలు ఇవన్నీ కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తున్నాయంటే వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. దేవుడు అన్నాడు, మీకు మేలు కలగాలంటే మీరు నా శాసనములను కట్టడంలో జాగ్రత్తగా ఏం చేయండి? ఆచరించి